సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కౌంటింగ్ రోజున స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు. స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలను ఎస్పీ మేరీ ప్రశాంతి, జేసీ లావణ్యవేణితో కలిసి పరిశీలించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. మహోన్నత వ్యక్తిత్వం, ఉట్టిపడే రాజసం ఎన్టీఆర్కే సొంతం. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. వృద్ధులను హక్కున చేర్చుకున్న ఎన్సీసీ విద్యార్థులు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రేమాలయంలో వృద్ధులకు పండ్లు, భోజనం పంపిణీ. సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తాం. బృందావన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3వ రోజు ద్రాక్షరసం అందజేసిన వాకర్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఉంచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలను ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ వద్దకు వచ్చే అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు, అభ్యర్థుల వాహనాలకు పార్కింగ్ ఎక్కడెక్కడ అనువైన చోటు ఉంది అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని, స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు.
ఓపెనింగ్ టైప్ పెట్టుకోవాలి, పర్మనెంట్ కటింగ్ ఉండకుండా ఓపెనింగ్ టైప్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారాన్ని చేపట్టి ఖ్యాతి గడించి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, దెందులూరు కూటమి ఉమ్మడి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు, బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్టీఆర్ ఎన్నలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో ఎన్నికల్లో కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేశారని, 1983 ఫలితాలు 2024లో పునరావృతం అవబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరడాని రంగారావు, ఉప్పాల జగదీష్ బాబు, ఎంఆర్డి బాలరాం, కొట్టు మనోజ్, చోడే వెంకటరత్నం, ఎంబీఎస్ శర్మ, పైడి వెంకట్రావు, పార్వతి, లంకపల్లి మాణిక్యాలరావు, నేర్సు గంగరాజు, వంగలపూడి పోతురాజు, ప్రసాద్, సిరిబత్తిన కొండబాబు, వందనాల శ్రీనివాసరావు, పిల్లారిశెట్టి సంజయ్ సురేష్ కుమార్, కడియాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కృషితో రాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు మనిషివో, ఋషివో, రాజర్షివో. తండ్రి ఏడి పట్టు తగిలే బంధమేది. 101వ జయంతి సందర్భంగా మరి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, తెలుగు ప్రజల మూలాలు ఎక్కడైతే ఉన్నారో ఆ మూలాలున్న ప్రతి చోట కూడా ఒకసారి ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నానుడితో తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు కానీ, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారికి కానీ న్యాయం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నందమూరి తారక రామారావు గారిని చెప్పడానికి మనం అంతా కూడా గర్వపడుతూ, అభివృద్ధికి వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో పరిపాలించే క్షణాలు మరొక వారం రోజుల్లో వచ్చేటువంటి సందర్భంలో ఈ రోజు మరి ఎన్నికల కోడ్ సందర్భంగా కేవలం అన్నగారి యొక్క పూలమాలకు చిత్రపటం వేసి ఆయన సమాజ స్థాపన కోసం ఆయన ఏదైతే అనుకున్నాడో ఆయన ఆశయ స్థాపన కోసం మనమంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మనమందరం కూడా కష్టపడి పనిచేయడమే కాకుండా ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో మనమంతా కూడా కలిసికట్టుగా ఉండాలని
ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళడానికి అన్న నందమూరి తారక రామారావు యొక్క సాక్షిగా మనమందరం కూడా ప్రతిజ్ఞ చేద్దామని చెయ్యాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అధికారంలోకి తీసుకుని వచ్చి రాజకీయంగా నాకు కానీ నాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక జన్మనిచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక కర్మాగారాన్ని స్థాపించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయటమే, పేదవారికి అండగా ఉండటమే పార్టీ యొక్క సిద్ధాంతంగా మరి 42 ఏళ్ళు 43 ఏళ్ళు నడిచినటువంటి ఈ పార్టీని ఇంకెప్పటికీ కూడా ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ పార్టీని ఎవరు కూడా ఎప్పటికీ ఏమీ చేయలేరు. ఆ మహనీయుడు స్థాపించినటువంటి పార్టీని ఆయన యొక్క అడుగుజాడల్లో మన నాయకుడు చంద్రబాబు గారు ఎదురుకు తీసుకెళ్తామన్నారు. మన ఉమ్మడి జిల్లా కానీ మరలా పాత 3 ఎంపీలు 15 ఎమ్మెల్యేలు కూడా గెలవడానికి మనం సిద్ధంగా ఉన్నాం, మనం గెలవబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు పోరాడినటువంటి విధానానికి ప్రతి నాయకుడికి కార్యకర్తకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వ్యవస్థాపక అధ్యక్షులు మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మరి జిల్లా పార్టీ కార్యక్రమాల్లో మనం వేడుకగా చేసుకుంటున్నాం. మీకు ఇంతకుముందే చెప్పారు 2024 అనేది మనకి చాలా కీలకమైనది. ఏదైతే ఒక సంకల్పంతో ఒక ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఆశయ సిద్ధం కోసం మరి 2024లో మరి కార్యకర్తలందరూ కూడా కసిగా పనిచేశారు. ఆశయం గొప్పదన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం కూడా అంత ఘనంగా ఉంటుంది. 2024లో 1983 ఫలితాలు మళ్ళీ పునరావృతం అవుతాయి. మనమందరం కూడా ఏదైతే 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో ఈ 5 సంవత్సరాల ఇబ్బంది అనేది 2024 ఫలితాల్లో ఎన్ని కూడా తొలగిపోతాయి. తారీఖు రాకముందే మనం 10 రోజుల నుంచి మీరు పండగ వాతావరణంలో పండగ చేసుకుంటున్నారు. 4వ తారీఖున పెద్ద పండగ చేసుకున్నట్టుగా ఉంటుంది. తప్పనిసరిగా దాని అంతటిని కూడా మన విజయాన్ని అందరూ కూడా ఆస్వాదించి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ భద్రతలో మేము సైతం అంటూ ఎంతోమంది ఎన్సీసీలో చేరుతూ శిక్షణ పొందుతున్నారు. దేశ రక్షణ రంగంలోకి అడుగు పెట్టాలనే ఆకాంక్ష ఎంతో మందిలో ఉంటుంది. చిన్ననాటి నుండే ఎన్సీసీలో శిక్షణ పొందాలనే ఆసక్తి ఎంతోమంది చూపుతున్నారు. సమాజంలో జరుగుతున్న పోకడలను తెలియజేస్తూనే దేశ భద్రత విషయంలో ఏ విధంగా వ్యవహరించాలని తర్ఫీదు ఎన్సీసీలో లభిస్తుంది. ఎన్సీసీ క్యాడెట్లకు సామాజిక స్పృహను కూడా కల్పిస్తున్నారు. ఎన్సీసీ 19వ ఆంధ్ర బెటాలియన్ ఏసీటీ క్యాంప్ పెదవేగిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో జరుగుతోంది. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన ఈ క్యాంప్ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతోంది. క్యాంపుకు హాజరైన ఎన్సీసీ విద్యార్థులకు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నేర్పుతున్నారు. దీనిలో భాగంగా ఏలూరు నగరంలోని మాదేపల్లి రోడ్లో ఉన్న ప్రేమాలయంలో వృద్ధులకు ఆహారం, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఆ వృద్ధులతో ఎన్సీసీ విద్యార్థులు మమేకమయ్యారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను తెలుసుకున్నారు. విద్యార్థుల ఔన్నత్యాన్ని చూసి వారి మనవడు, మనవరాలు వచ్చారన్నంత ఆనందాన్ని ఆ వృద్ధులు పంచుకుని కన్నీరు పెట్టుకున్నారు. వృద్ధుల కన్నీరు తుడిచి మీకు మేము అండగా ఉంటామంటూ ఎన్సీసీ విద్యార్థులు భరోసా ఇచ్చారు. చాలా సమయం ఆ వృద్ధుల వద్ద గడిపారు. భావోద్వేగాలకు లోనయ్యారు. అనంతరం క్యాంప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సౌరభ్ ముఖర్జీ మాట్లాడుతూ ఎన్సీసీ విద్యార్థులకు దేశ భద్రతతో పాటు సేవా దృక్పథం అలవడేలా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రేమాలయంలోని వృద్ధుల వద్దకు ఎన్సీసీ విద్యార్థులను తీసుకువచ్చామని, ఆ విద్యార్థులు వృద్ధులతో ఇంటరాక్ట్ అయ్యారని, విద్యార్థులు చూపిన ప్రేమతో వృద్ధులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రతి ఏడాది క్యాంప్ జరిగే రోజుల్లో ఏలూరులోని వృద్ధాశ్రమానికి వస్తున్నామని అన్నారు. అంతేకాకుండా విస్తృతంగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Okay, as part of the annual training camp of 19 NCC Battalion Eluru, we have organized a visit to Premalayam, which is Vridhashram in the vicinity of Eluru. The whole idea is to inculcate amongst cadets who are in an impressionable age the qualities of empathy, compassion and service, which are extremely essential for the development of young minds, and it may inspire them and motivate them to imbibe this spirit of service in their daily lives once they leave the camp. So with that mindset, you can see that they are interacting with the people who live in this particular home. They are trying to understand as to what their living conditions are, and hence develop that compassion and the empathy. So that is the whole idea. I feel this part of the training is extremely important as the rest of the military or other social and community service activities which are being carried out in this camp, and we intend carrying more such activities in our subsequent camps also in the future. నమస్తే అండి, ఇక్కడ మేము ఎన్సీసీ క్యాడెట్స్ ఇక్కడ పెద్దవేగిలో జరుగుతున్న జేఎన్వి కాలేజ్ క్యాంపుకి 10 days క్యాంప్ కోసం వచ్చాము. మేము ఇలా మా కాలేజ్లో క్యాంప్లో మొత్తం అన్ని కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఇవన్నీ పెట్టారు. అలాగే స్పెషల్ యాక్టివిటీస్ కూడా పెట్టారు. అలా అందులో భాగంగా సోషల్ సర్వీస్ కూడా ఉంది. ఆ సోషల్ సర్వీస్ కోసమని ఇక్కడ ప్రేమాలయం అన్న వృద్ధాశ్రమంకి మా సిఓ సాబ్ తీసుకొచ్చారు. మా సిఓ సాబ్స్, మా ఎన్ఓ మేడమ్స్ మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటారు. అలా ఇక్కడ మాకు ఇలా వృద్ధులతోటి చాలా అటాచ్ అయిపోయాము. వాళ్ళకి వాళ్ళ మనవళ్ళు గట్ట ఉన్న లేని లోటును మేము తీరుస్తాం కొంతైనా అని అనుకుంటున్నాం. ఈ ఒక్క రోజులో వాళ్ళు కూడా మాతో చాలా అటాచ్ అవుతున్నారు. అందరికీ నమస్కారం. నేను జూనియర్ అండర్ ఆఫీసర్ బి దుర్గాశ్రావణి. నేను శశి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెంలో చదువుతున్నాను. ప్రెజెంట్ మేము 19 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కాకినాడ గ్రూప్ వారు కండక్ట్ చేసే ATC 1 క్యాంప్లో భాగంగా ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నాము. దానిలో భాగంగానే స్టూడెంట్స్ అందరిలోనూ స్ఫూర్తిని పెంచడానికి మా కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ సౌరభ్ ముఖర్జీ సార్ మాకు ఎన్నో సోషల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. దానిలోనే భాగంగానే ఈరోజు మేము ఏలూరులో ఉన్న ప్రేమాలయం అనే వృద్ధాశ్రమంకి వచ్చాము. ఇక్కడ వృద్ధులందరినీ చూస్తుంటే మాకు మా అమ్మమ్మలు, నాన్నమ్మలు గుర్తొస్తున్నారు. వాళ్ళు మాతో వాళ్ళకి ఎలా అనిపిస్తోంది, వాళ్ళ పిల్లల్ని ఎంతలా మిస్ అవుతున్నారు అనేది వాళ్ళు మాతో చెప్పుకుంటున్నారు. మా కెడెట్స్లో ఉన్న చాలా అందరికీ వాళ్ళ అమ్మమ్మలు, నాన్నమ్మలు గుర్తొచ్చి వాళ్ళు చాలామంది ఏడ్చేశారు. మాకు కూడా ఏడుపు వస్తుంది యాక్చువల్లీ. వాళ్ళు కూడా మాతో ఏడుస్తూ మాట్లాడుతుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నారు. సో మేము ఎప్పుడు మీతోనే ఉంటామని వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాము. ఈ అవకాశం కల్పించిన మా కాకినాడ గ్రూప్కి అండ్ 19 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షాట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. వేసవి తీవ్రత నుండి ప్రజలు ఉపశమనం పొందేందుకు ప్రతి ఏడాది చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జాస్తి హర్నాథ్ బాబు, బృందావనం పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరకా శివయ్య తెలిపారు. ఏలూరు నగరంలోని పత్యాబాద బృందావనం పార్క్ వద్ద జాస్తి హర్నాథ్ బాబు, బృందావనం పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద్రాక్షరసం పంపిణీ కేంద్రాన్ని స్వీట్ మ్యాజిక్ అధినేత ఐఎంఆర్ మోహన్ రావు ప్రారంభించారు. వందలాది మందికి ద్రాక్షరసం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మరకా శివయ్య మాట్లాడుతూ, వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నామని చెప్పారు. ఇందుకు తమ అసోసియేషన్ సభ్యులతో పాటు మిత్రులు కూడా సహకారం అందించారని, సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నార్ని అనిల్ కుమార్, గౌరవ అధ్యక్షులు సిహెచ్ నాగేశ్వరరావు, కోశాధికారి మాడా మల్లికార్జునరావు, సభ్యులు ఎస్కే సత్యనారాయణ, సిహెచ్ నరసింహారావు, ఏనుగుల శ్రీనివాసరావు, మరకా శ్రీశైలం, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనిల్ గారు ఈరోజు మన ఏలూరులోని బృందావన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో, అలాగే స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు రసన మన బృందావన్ పార్కు మాజీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మధుబాబు గారి చేతుల మీదుగా మన రసన పంపిణీ కార్యక్రమం, అదే ద్రాక్ష పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మన మామూలు ఏలూరులో ఈ వేసవి సందర్భంగా దీన్ని జనానికి దాహర్తి తీర్చడం కోసం మొన్న మజ్జిగ పంపిణీ చేసాం. నేను రసన పంచిపెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ ద్రాక్ష రసం ఇవ్వడం జరిగింది. కావున అందరికీ తెలిసిపరుస్తున్నాయి. ఇట్లా బృందావన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ పత్యాబాద ఏలూరు. అలాగే ఇంతకుముందు కూడా మా వాకర్స్ అసోసియేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ముందు కూడా అనేక కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారందరికీ, మా మీడియా వారికి, అలాగే ఏలూరు ప్రజలకి, మా వాకర్స్ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. ఇట్లా మరకా శివయ్య, పత్యాబాద, ఏలూరు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎన్డీఏ కూటమి అభ్యర్థి బడేటి చంటి స్పష్టం చేశారు. నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ, తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బాటలు వేసిన
మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. టీడీపీ నాయకులు ఎంఆర్డి బలరాం, కొట్టు మనోజ్, చోడే వెంకటరత్నం, ఎంబీఎస్ శర్మ, పైడి వెంకట్రావు, పార్వతి, లంకపల్లి మాణిక్యాలరావు, నెర్సు గంగరాజు, వంగల్పూడి పోతురాజు, ప్రసాద్, సిరిబత్తిన కొండబాబు, వందనాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కృషితో రాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు మనిషివో ఋషివో రాజర్షివో. వాసాన్న సంక్షేమ స్వాప్నికుడు ఇతడు. నిరత సంఘ శ్రేయ సంధాన భావుకుడు ఇతడు. ఎన్నికల పేరుతో వదిలేసిన ప్రజా సమస్యలను కౌంటింగ్ అనంతరం పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం అధ్యక్షత వహించగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణతో కలిసి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని, మంచినీటి సమస్యను అరికట్టాలని, అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని అన్నారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తామ ముత్యాలమ్మ, వై నాగేంద్ర, ఆర్ డానియల్, వి వెంకటేష్, ఎస్ మహంకాళి, వై ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం విస్తృత సమావేశం జంగారెడ్డిగూడెంలో జరుపుకుంటున్నాం. ఎన్నికల పనిలో పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు గ్రామీణ ప్రాంత వ్యవసాయ కార్మికులు పూర్తిగా విస్మరించాయి. ఈ రాష్ట్రంలో గత సంవత్సరం సకాలంలో వర్షాలు లేక తీవ్రమైన కరువు వల్ల రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల కుటుంబాలకి వ్యవసాయ కార్మికులకు పనులు లేక పెద్ద ఎత్తున వలసపోతున్నారు. అయినా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వీళ్ళు ఎన్నికల మధ్య ఎన్నికల రణరంగంలో యుద్ధంలో పూర్తిగా పేదలను విస్మరించారు. మీరు ఎన్నికల పేరు చెప్పి ఈ భూములు పెద్దలు కబ్జా చేస్తుంటే ఊరికే ఉండి, అదేవిధంగా పేదలు న్యాయమైన పోరాటం చేస్తుంటే ఒక పట్టాలు ఇవ్వకుండా ఉంటే మాత్రం రేపు కౌంటింగ్ అయిపోయిన మరుక్షణమే ఈ జిల్లాలో పెద్ద ఎత్తున భూ పోరాటానికి సన్నద్ధం కావడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రెండో అంశం కీలకమైంది. ఈరోజు రాష్ట్రంలో తిండి లేదు, పేదలకు పనులు లేవు. ఉన్న దాంట్లో ఆకలితో ఆదుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా దాన్ని అమలు చేయకుండా ఆ ఉపాధిలో అనేక రకాల కొలతల పేరు మీద, అదేవిధంగా సమ్మర్ అలవెన్స్ రద్దు చేశారు. కనీస వేతనాలు లేవు, రానుపోను ట్రాన్స్పోర్ట్ లేదు. ప్రభుత్వం 300 రూపాయలు ఇవ్వాలని చట్టం చేస్తే కనీసం జిల్లాలో 170-200కు మించి వేతనం రావట్లేదు. గతంలో మీటర్ చదివితే 150 రూపాయలు అని చెప్తే
ఈసారి రేటు పెంచారు. అదేవిధంగా క్యూబిక్ మీటర్ కొలతలు తగ్గించి ఎక్కువ పని పెంచడానికి పేదల మీద భారం మోపడం వల్ల ఈరోజు ఎంత పని చేసినా రోజుకు 200 మించి రావట్లేదు. పే స్లిప్పులు లేవు. కనీసం ఎండాకాలంలో వడదెబ్బకు చచ్చిపోతున్న ప్రభుత్వం మంచినీళ్ళు కూడా సప్లై చేయట్లేదు. వీటన్నిటి మీద చర్చించి ఒక ఆందోళన పోరాటం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలి. చీఫ్ సెక్రటరీ గారు అన్ని జిల్లాల కలెక్టర్తో కాన్ఫరెన్స్ పెట్టి ఈ భూ సమస్యలు, ఉపాధి హామీకో, అదేవిధంగా 3వ అంశం మంచినీళ్ళు తీవ్రమైన కొరతతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల స్థలాలు, ఈ 4 అంశాల మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ రోజున స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు. స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలను ఎస్పీ మేరీ ప్రశాంతి, జేసీ లావణ్యవేణితో కలిసి పరిశీలించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. మహోన్నత వ్యక్తిత్వం, ఉట్టిపడే రాజసం ఎన్టీఆర్కే సొంతం. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. వృద్ధులను హక్కున చేర్చుకున్న ఎన్సీసీ విద్యార్థులు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రేమాలయంలో వృద్ధులకు పండ్లు, భోజనం పంపిణీ. సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తాం. బృందావన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3వ రోజు ద్రాక్షరసం అందజేసిన వాకర్స్. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.